నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 7వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు మాఘమాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 1:19 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:03 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 4:39 నుండి 6:06 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:37 వరకు. మరల రాత్రి 1:18 నుండి 2:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం రేపు తెల్లవారుజామున 4:50 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:19 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:28 నుండి 11:26 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:58 వరకు. యమగండ కాలం సాయంత్రం 6:30 నుండి 7:59 వరకు. నిన్న స్మార్త విజయ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం మధ్యాహ్నం 1:39 నుండి సాయంత్రం 4:01 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఈ రోజు ఉదయం 9:30 వరకు ఉంటుంది. హరివాసర సమయంలో పారణ చేయకూడదు. ఈ రోజు గౌణ వైష్ణవ విజయ ఏకాదశి. ఈ రోజు వైష్ణవులు ఏకాదశి ఉపవాసం ఉంటారు. పద్మపురాణం ప్రకారం ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది అని, గతంలో చేసిన పాపాలు ప్రక్షాళన జరుగుతాయని, చేయబోయే పనులలో విజయం లభిస్తుంది అని పురాణ వచనం. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:52 వరకు ఉంటుంది. ఈ రోజు కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పుట్టినరోజు. కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతి స్వామివారు 13/3/1969 సంవత్సరంలో తమిళనాడులోని ఆరణి గ్రామ సమీపంలో ప్రముఖ వేద పండితులు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారికి జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే 1883లో కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతిగా నియమితులు అయ్యారు. 28/2/2018 సంవత్సరంలో శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు సిద్ధి పొందిన తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు పూర్తి స్థాయి పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.